శక్తి కలిగిన జీవంగల దేవుని నామానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన ప్రేమపూర్వకమైన వందనాలు మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేస్తూ ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తున్న విధానం బట్టి మీ అందరికీ కృతజ్ఞతలు మరియు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఈ పరిచర్య ద్వారా, ఈ వాక్యముల ద్వారా మీరు పొందుతున్నటువంటి అనుభవాలు, పొందుతున్నటువంటి మేలులు, ఆత్మీయ ఎదుగుదల ఇతరులకు పరిచయం చేస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఈ పరిచర్యను ఇంకనూ మీరు ప్రోత్సహించి అనేక మందికి పరిచయం చేసి, ఈ పరిచర్య వలన కలిగేటువంటి ఆత్మ సంబంధమైన ప్రతిఫలములో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రత్యేకంగా దేవుని సేవకునిగా నేను కోరుతూ ఉన్నాను. ఈ అమూల్యమైన సమయంలో మరి దేవునితో సహవాసం చేయడానికి ప్రభు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు కొంత సమయం దేవుని యొక్క వాక్యంతో ధ్యానం చేద్దాం. దానికంటే ముందుగా తలలు వంచి ఏకీవించినట్లయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి జీవం కలిగిన దేవ, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఈ విధంగా మరొకసారి ఈ వాక్యములో నుండి అనేక సంగతులు మేము ధ్యానించడానికి, సహవాసం చేయడానికి నువ్వు మాకు, నాకు, మా అందరికి ఇచ్చిన ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం. ఏకీవించిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క పరిచర్యను ఎంతమంది అయితే ప్రోత్సహిస్తూ ఉన్నారో వారందరినీ మీ కృపలో దర్శించండి. ఈరోజు ఈ కార్యక్రమంలో ఎవరైతే ఏకీవిస్తూ ప్రార్థనలో ఏకీవించి మరియు ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ కూడా మీ స్వాధీనంలో తీసుకొని శక్తితో నింపి ప్రతివారు మేలు పొందుటకు కృపచూపి కనికరించి నడిపించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. భక్తుడైనటువంటి యోహాను రాసిన పత్రిక 6వ అధ్యాయము 47వ వచనం నుండి కిందకు కొంత వాక్యమును మనం చదువుకున్నట్లయితే ఆ వాక్య భాగములో ఈ విధంగా వ్రాయబడి ఉంది. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి వచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రియమైనటువంటి స్నేహితులారా, చదవబడినటువంటి వచన భాగములలో వ్రాయబడినటువంటి శ్రేష్టమైన మాటలు స్వయాన ప్రభువైన యేసుక్రీస్తు వారే పలికిన మాటలు, చెప్పిన మాటలు, రచించినటువంటి మాటలు. ఆయన విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అని చాలా స్పష్టంగా అక్కడ వ్రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణములో ప్రయాణిస్తున్నటువంటి మనందరి యొక్క నిరీక్షణ ఏంటి అనంటే, ఈ రోజైనా రేపైనా దేవుని రాకడ వచ్చినా లేదా రాక పర్యంతం మనం సజీవంగా ఉన్నా, ఈ లోపల మరణించి సమాధి చేయబడి మహిమా శరీరంతో దేవుని రాకడలో తిరిగి లేపబడిన మనందరికీ ఉన్న నిరీక్షణ ఏంటి అనంటే, దేవుడు ఉండే స్థలములో మనము ఉండబోతున్నాం. అనగా పరలోక రాజ్యములోనికి వెళ్ళబోతున్నాం. ఈరోజు యావత్తు ప్రపంచములో ఉన్న కోటాను కోట్ల ఆత్మీయ బిడ్డల యొక్క నిరీక్షణ ఏంటి అనంటే, మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థలం ఉంది.
అది పరలోక రాజ్యమని. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికి ఉన్నప్పుడు, ఆయన సేవ చేసినటువంటి 3:30 సంవత్సరాల సేవా కాలంలో ఆయన ఒక అద్భుతమైన మాట మనకు చెప్పి వెళ్ళారు. అది ఏంటనంటే, "నేను మీకంటే ముందుగా వెళ్ళుచున్నాను. నేనుండు స్థలములో మీరును ఉండులాగున, నేను మరలా వచ్చి మిమ్ములను తీసుకొని వెళతాను" అని దేవుడు సెలవిచ్చారు. అంటే తండ్రైనటువంటి దేవదేవుడు ఉండే స్థలములో ఈరోజు మనందరికీ మార్గమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారున్నారు. ఆయన మనకంటే ముందుగా వెళ్ళి, ఆయన మరలా వచ్చే పర్యాంతం ఎవరైతే ఆత్మీయ ప్రయాణములో నమ్మకంగా దేవుని కొరకు సాగుతారో, నిలబడతారో, ముందుకు నడుస్తారో, వాళ్ళందరూ కూడా నేనుండే స్థలములో మీరు కూడా ఉంటారు అని దేవుడు ఖచ్చితంగా సెలవిచ్చాడు. ఈరోజు దైవజనులైనా, దైవజనురాండ్రైనా, ఈరోజు సువార్త పరిచర్య చేసేవారైనా, ఆత్మీయ బిడ్డలుగా ఉంటూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి బలాన్ని, ధనాన్ని, సమయాన్ని, జ్ఞానాన్ని, యవనాన్ని, విలువైనటువంటి జీవితాన్ని ఈరోజు త్యాగం చేయడం గల కారణం ఏంటి అనంటే, ఇహలోక సంబంధమైన ప్రతిఫలాన్ని ఆశించే వారెవ్వరూ కూడా ఇలాంటి గొప్ప పని చేయలేరు. కేవలం పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించి మాత్రమే ఈరోజు చేయగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియ స్నేహితులారా, ఈరోజు దేవుని పేరట నువ్వు ధనాన్ని ఖర్చుపెట్టినా, దేవుని పేరట సమయాన్ని ఖర్చుపెట్టినా, దేవుని పేరట నీకున్నటువంటి తెలివితేటలు, నీకున్నటువంటి ఆలోచన, నీకున్న సమస్త యవ్వనాన్ని, అందాన్ని త్యాగం జేసినా, కొన్నిసార్లు ప్రియులారా కొంతమంది ఆ ఉన్నటువంటి ఆస్తులను సహితం అమ్మివేసి, దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, ఆత్మల రక్షణ కొరకు ఈరోజు ఖర్చు పెడుతూ ఉన్నారు. కారణం ఏమిటి అనంటే, ఈ భౌతికమైనటువంటి లోకములో ఏది సంపాదించినా మరణించిన తర్వాత అది ఏది తీసుకొని పోలేమని, అది ఏది మనకు కూడా రాదని, ఈ భూమి మీద ఉంటుండగానే దేవుని కొరకు మనం త్యాగం చేసి ఖర్చు పెట్టగలిగితే, పరలోక రాజ్యములో ధనము మన పేరట మనం సమకూర్చుకుంటున్నామనేటువంటి విశ్వాసముతో ఈరోజు ఇహలోక సంబంధమైన దాన్ని పెంటగా ఎంచుకొని, ఆత్మ సంబంధమైన పని చేస్తూ ఉన్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు నేటి దినాలలో ఆత్మీయ జీవితంలో నడుస్తున్న మనందరికీ ఆయన చెప్పాలనుకుంటున్న అద్భుతమైనటువంటి మాట ఏంటి అనంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డానికి, సజీవంగా ఉండడానికి వారు 40 సంవత్సరాలు రాత్రి పగలు ప్రయాణం చేసి కానాను దేశానికి వారందరూ చేరడం గల కారణం ఏంటంటే, నేను మన్నానిచ్చి వారిని పోషించితిని. అనగా దేవుడు పరలోకము నుంచి పంపించినటువంటి మన్నా వలన వారు బహుబలవంతులుగా ఉన్నారు. ఆ మన్నా యొక్క బలమే వారిని రేయింబగళ్ళు నడిపించింది. వారు బలహీనమైపోకుండా, అనారోగ్యం పాలైపోకుండా, వారు సొమసిల్లి పడిపోకుండా, రాత్రి పగలు ప్రయాణం చేయడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలు పూర్వకాలంలో ఇశ్రాయేలుకి ఎలా వచ్చినాయి అనంటే, దేవుడు ఇచ్చినటువంటి మన్నాను బట్టి అని మనం ఆ వాక్య భాగాలలో చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు గమనించాలని కోరుతా ఉన్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనకు కనబడుతూ ఉంది. స్వయంగా ఇక్కడ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన నోటితో పలికిన మాటను మనం చూడబోతూ ఉన్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనంలో, అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని చెప్పారు. ప్రియ స్నేహితులారా, గమనించాలని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరకు, అనగా ఆయన నీటి మూలముగా భక్తుడైన యోహాను ద్వారా బాప్తిసం పొంది ఆయన ఒడ్డుకొచ్చిన తర్వాత పావురం వలె పరిశుద్ధాత్మ అభిషేకం ఆయన మీదకొచ్చింది. ఆయన దేవుని ఆత్మచేత నింపబడ్డారు. ఆ తర్వాత ఆయన పరిచర్యకు వెళ్ళక ముందు 40 దినములు ఆయన అరణ్యములో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన ఉపవాస ప్రార్థనలో ఉంటున్న సమయంలో అపవాది అనగా శోధకుడు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారిని సహితం చాలా విధాలుగా శోధించడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అపవాది అంటున్న మాట ఏంటనంటే, యేసు ప్రభువా, నీవు ఉపవాసం ఉండి చాలా బలహీనమైపోయావు. కనుక ఈ అరణ్యములో చాలా రాళ్ళున్నాయి. నీవు దేవుడు కదా! నీవు శక్తి గలిగిన వాడువు కదా!
నువ్వు సమస్తాన్ని మార్చగలిగినటువంటి సంపన్నుడువు గదా! ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని నీ ఆకలి తీర్చుకోమని చెప్పినప్పుడు, ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాదికి ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఒక మనిషి జీవించాలనంటే రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుంచొచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని రాయబడింది. ఈ సందర్భంగా ఈ వాక్యములో నుండి దేవుడు మనకు ఏమి చెప్పదలిచాడు అనంటే, ఈ చివరి దినాలలో దేవుని వాక్యమే మన ఆధారం. దేవుని వాక్యమే మన ధైర్యం. దేవుని వాక్యమే మన యొక్క జీవం. దేవుని వాక్యమే మనలను నిత్య జీవానికి నడిపిస్తది. దేవుని వాక్యమే మన శ్రమల నుండి మనల్ని తప్పిస్తది. ఆ జీవం గల దేవుని వాక్యమే దేవునితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉండేలాగా చేస్తది. కాబట్టి గమనించాలి, ఈ శ్రేష్టమైనటువంటి మాటను బట్టి దేవుని వాక్యమునకు దయచేసి దూరంగా ఉండొద్దు. దేవుని వాక్యముతో నీవెక్కువ సహవాసాన్ని కలిగి జీవించుట వలన దేవునితో లీనమైపోవడమే కాకుండా 100% మరణించిన వెంటనే దేవుని సముఖములో మనకొక శ్రేష్టమైనటువంటి స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేసి ఉంచుతాను అని సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ అపవాదికి బుద్ధి చెప్తూ ఇస్తున్నటువంటి బలమైనటువంటి వార్నింగ్ ఏంటంటే, మానవుడు రొట్టె వలన మాత్రము కాదు గాని, దేవుని నోట నుంచి వచ్చేటువంటి వాక్యము వలన బ్రతుకుతాడు. నిజమే సోదరులారా. కొన్నిసార్లు మనకు నేను చెప్పబోతున్న అనుభవం ఈ వాక్యం వింటున్న మీకు కూడా కొన్నిసార్లు ఎదురై ఉంటది. ఏంటి అనంటే, కొన్నిసార్లు మనకు కలిగినటువంటి ఆ బలహీనతను బట్టి, సమస్యలను బట్టి, మానసికమైనటువంటి ఒత్తిడిని బట్టి, ఇబ్బందులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఆ నిందలను బట్టి, అవమానాలను బట్టి, మనం పడుతున్నటువంటి టార్చర్‌ను బట్టి చనిపోతే బాగున్ను, ఈ జీవితాన్ని తనువు చాలించుకుంటే బాగున్ను అని చాలా సార్లు విసిగిపోయి, తట్టుకునేటువంటి ఓపిక లేనప్పుడు మనం ఇలాంటి ఆలోచనలు చేస్తాం. కానీ అదే సమయంలో, అదే సమయంలో నీవు ఒకవేళ మందిరానికి వెళితే దైవజనుడు ద్వారా, లేదా నువ్వు ఆ సమయంలో బైబిల్ తెరిచి చూస్తే నువ్వు తీసినటువంటి వాక్యము ద్వారా, ఒక టీవీ ఆన్ చేస్తే ఆ టీవీలో వచ్చేటువంటి ఆ యొక్క వాక్యము ద్వారా, లేదా ఒక సెల్ ఫోన్ ఆన్ చేసి నువ్వు ఒక దేవుని వాక్యాన్ని చూస్తే ఆ ఫోన్‌లో వచ్చే వాక్యం ద్వారా వెంటనే ఏ సమస్యలో నువ్వు నలిగిపోతూ ఇబ్బంది పడుతున్నావో దానిని గూర్చిన వాక్యము దేవుడు నీకిచ్చి నిన్ను బలపరుస్తున్న సందర్భాలు ఈ ప్రాక్టికల్‌గా మనకు చాలా సార్లు ఎదురయ్యి ఉండుంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే, మనము మరణపు అంచుల వరకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు మనల్ని బ్రతికించింది దేవుని వాక్యం. ధైర్యపరిచేది దేవుని వాక్యం. ముందుకు అడుగు వేసేలా చేసేది దేవుని వాక్యం. కొన్నిసార్లు మనము ప్రయత్నించి విసిగి వేసారిపోయి చల్లబడిపోతాం. కానీ ఒక్కొక్క సేవకుడి ద్వారా మళ్ళీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి, లేదు నువ్వు సైలెంట్‌గా ఉంటున్నావు, మౌనంగా ఉంటున్నావు. నేను మళ్ళీ కార్యాన్ని ప్రారంభించబోతున్నాను. నువ్వు తిరిగి మరలా ప్రార్థించు. నువ్వు తిరిగి మరలా పునఃప్రారంభించు అని కొన్ని వాక్యాలు మనతో మాట్లాడినప్పుడు, మనం వెంటనే దేవుడు చెప్పినట్టుగా మాటకు లోబడి మనం చేయడం మొదలుపెట్టినప్పుడు, ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ కార్యాలు మన జీవితంలో 100కి 100% పూర్తి అవుతాయనే విషయాన్ని ఈ సందర్భంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. పిల్లరా, ద్వితీయోపదేశ కాండము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడికిని ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క వాక్య భాగాన్ని చూస్తే ఆహారము వలననే కాక యెహోవా సెలవిచ్చిన మాట వలన నరులు బ్రతుకుదురు. కనుబట్టి చాలా స్పష్టంగా ఈ వచన భాగంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ప్రియులారా, మరి ఆహారము వలన కాక యెహోవా మాట వలన నరులు బ్రతుకుతారు అని చాలా స్పష్టంగా ఇక్కడ మోషే ద్వారా తెలియబడతా ఉంది. ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించాలని కోరుతా ఉన్నాను. ఈ శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి సమయంలో
మానవుడు బ్రతకాలంటే, మానవుడు జీవించాలంటే, మానవుడు మంచి భవిష్యత్తులోనికి వెళ్ళాలి అనంటే ఆధారము దేవుని వాక్యమే. అందుకే కీర్తనాకారుడు, నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకది వెలుగనై ఉన్నది అంటున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు దేవుని వాక్యమే నన్ను బ్రతికించెను. నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలగచేసాను. ఈరోజు దేవుని వాక్యము ధైర్యపరచగలదు. దేవుని వాక్యము ఖండించగలదు. దేవుని వాక్యము దండించగలదు. దేవుని వాక్యము వాదార్చి, ఆదరించి తన దగ్గరకు చేర్చుకోగలగదు. ఈరోజు అటువంటి శక్తి జీవంగల దేవుని వాక్యమునకుంది. నా ప్రియమైన స్నేహితులారా, ఈ సందర్భంగా ప్రభు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, ఇంత ఘనమైన, ఇంత విలువైన దేవుని వాక్యానికి ఈ మధ్య దూరమైపోతున్నావేమో! అనగా దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో! ఒకవేళ మందిరానికి వెళ్ళినా వాక్యాన్ని తప్పిపోతున్నావేమో! ఈరోజు ప్రియమైనటువంటి స్నేహితులారా, నీ కొరకు శ్రేష్టమైన వాక్యమును దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ నిర్లక్ష్యం వలన దేవుని వాక్యానికి దూరమైపోయి, ఆ శక్తిని, ఆ బలమును, ఆ శ్రేష్టమైన స్థిరమైనటువంటి దానిని ఈరోజు పోగొట్టుకుంటున్నావేమో పరిశీలన చేసుకోమని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యముతో సహవాసం చేసేవాడు ఎప్పుడూ శక్తిమంతుడుగా ఉంటాడు. వాక్యముతో జీవితాన్ని గడిపేవాడు ఎప్పుడూ బలవంతుడుగా ఉంటాడు. అపవాదికి భయపడాల్సిన పని లేదు. శోధనలకు లొంగిపోవలసిన పని లేదు. శత్రువు దగ్గర తలదించుకోవాల్సిన పని లేదు. ఎందుకో తెలుసునా? ఈరోజు దేవుని వాక్యముతో సహవాసం చేసే వారి దగ్గరికి అపవాది రాలేడు. వాక్యమున్న చోట అపవాదికి చోటుండదు. జీవంగల దేవుని వాక్యమున్న చోట అపవాది నిలువలేడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరి యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో మనం చదువుకున్న 4వ వచనం, ఆ అధ్యాయంలో ఉన్న వచనం ప్రకారంగా మనం ఒకసారి మరలా దాన్ని ఆలోచన చేస్తే, మరి ప్రియమైన మిత్రులారా, ఆయన అపవాదిని దేంతో జయించాడు అనంటే మరలా దేవుని వాక్యముతోనే తిప్పికొట్టాడు. సామాన్యంగా మాట్లాడుతున్నంత సేపు అపవాది చాలాసేపు ప్రభుని తర్కిస్తూ, వాదిస్తూ మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రస్తావించి సమాధానం చెప్పాడో, అక్కడి నుంచి అపవాది పారిపోయినట్లుగా మనము దేవుని వాక్యములో చూస్తూ ఉన్నాం. కనుక ఈ శ్రేష్టమైనటువంటి, ఈ విలువైనటువంటి సమయంలో దేవుని వాక్యం ఉన్న చోట అపవాది నిలువలేదు. దేవుని వాక్యం ఉన్న చోట శోధనలకు తావులేదు. దేవుని వాక్యం ఉన్న చోట ఏ విధమైనటువంటి బాధలకు, ఇబ్బందులకు అక్కడ చోటు, అవకాశం లేదు. ప్రియమైన మిత్రులారా, దేవుని వాక్యం ఉన్న చోట నిందలు, అవమానాలు వేసినా ఖచ్చితంగా దేవుని వాక్యము దాన్ని తిప్పికొట్టి ఒక సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనకు ఇవ్వగలదు. ఈరోజు అటువంటి పవిత్రమైనటువంటి జీవంగల దేవుని వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో. అయితే పిల్లరా, పూర్వకాలంలో మునుపటి మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఇశ్రాయేలును దేవుడు మన్నానిచ్చి పోషించాడు. అయితే ప్రియమైన మిత్రులారా, ఈ వచన భాగంలో మరొక్క మాటలో ఏమని రాయబడిందనంటే, మన పితరులైనటువంటి వారు మన్నాను తినినను చనిపోయిరి. అవునండి. వారు మన్నా శ్రేష్టమైంది. మన్నా దేవుని యొద్ద నుంచి వచ్చిన మన్నా, దేవుడిచ్చినటువంటి మన్నా, ఇది తినేస్తే ఇక మాకు తిరగలేదని అనుకున్నారు. కానీ ప్రియ స్నేహితులారా, మన్నా తినినను వారు చనిపోయారు. అంటే ప్రస్తుత కాలములో మనను జీవింపచేసే మన్నా ఏది అనంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉన్న జీవంగల దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు జీవాహారమైన, ప్రాణాధారమైన, మన బ్రతుకులో శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యమును నిర్లక్ష్యము చేసి వాక్యము లేనటువంటి ఆత్మీయతను ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాం మేము. చాలామంది వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం పాటల వరకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తులుగా మనం ఉన్నాం మేము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు జీవంగల దేవుని వాక్యం కొన్నిసార్లు ఎక్కువ సేపు చెప్తున్నప్పుడు మనకు బోరు కొట్టేస్తుందేమో. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు చికాగ్గా అనిపిస్తుందేమో. ఇలాంటి లక్షణాలు ఎప్పుడైనా మనలో కనబడితే మనం వెంటనే భయపడాలి. అంటే మనము పడిపోతున్నాము, మనము చెడిపోతున్నాము,
మనం ఆత్మీయంగా నాశనమైపోతున్నామని చెప్పడానికి ఈ రకమైనటువంటి లక్షణాలు ఒక సూచనగా భావించాలి. ఈ శ్రేష్టమైనటువంటి, ఈ విలువైన సమయంలో నా ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని వాక్యము మనతో మాట్లాడాలని కోరుకోవాలి. దేవుని వాక్యము ఎంత ఎక్కువ సేపు నాతో మాట్లాడితే బాగున్ను అని కోరుకోవాలి. ఎందుకంటే బాగుపడే లక్షణం కలిగిన వాడు దేవునితోనే ఉండడానికి ఇష్టపడతాడు. దేవుని వాక్యముతోనే సహవాసం చేయడానికి ఇష్టపడతాడు. దేవునిలోనే ఉండడానికి ఇష్టపడతాడు. ఈరోజు ప్రియమైన మిత్రులారా, ఈరోజు మన ఆలోచన ఏ విధంగా ఉంది? ఎందుకనంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు ధ్యానం చేయాలి? దేవుని వాక్యంతో ఎందుకు సహవాసం చేయాలి ఈ భూమి మీద ప్రియమైనటువంటి స్నేహితులారా అని మనం ఆలోచన చేస్తే 119వ కీర్తన భాగంలో 119వ కీర్తన భాగంలో 133వ వచనాన్ని మనము చూద్దాము. 119వ కీర్తన 133వ వచనం. నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమును నన్ను ఏలనీయకుము. అంటే ప్రియమైనటువంటి స్నేహితులారా, ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరైనా స్థిరపడి గొప్పవాడయ్యేది దేవుని వాక్యమును బట్టియే అని చాలా స్పష్టంగా ఈ యొక్క వచన భాగంలో భక్తుడు రాశాడు. కనుక ప్రియమైనటువంటి మిత్రులారా, గమనించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ స్థిరపడాలని కోరుకుంటారు. గొప్పవాళ్ళు కావాలని ఆశపడతారు. ఎవ్వరు కూడా సామాన్య స్థితిలో ఉండాలా, చాలా దీన స్థితిలో ఉండాలని ఎవ్వరూ కోరుకోరు. ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆశిస్తారు. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. మంచిగా బ్రతకాలనేటువంటి ఆశ కలిగి ఉంటారు. ఈరోజు నేటి దినం ఇవన్నీ మన పట్ల నెరవేరిపోవాలి అనంటే వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుని వాక్యానికి మనం విలువనివ్వాలి. ప్రియమైనటువంటి స్నేహితులారా, అందుకనే ఆ 133వ వచనంలో ఏమని రాయబడిందంటే, దేవా నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. మనం కూడా ఇలాంటి ప్రార్థన చేసుకోవాలండి. చాలామంది ప్రార్థన అంటే ఇంక ఒకటే బాణి. ఏంటా ఒకటే బాణి అనంటే మోకరిల్లడం, పరలోకమందున్న మా తండ్రనో, లేకపోతే మీరు తండ్రి అయిన దేవుణ్ణి ఏ యొక్క పదంతో ప్రస్తావిస్తారో, ఏ ప్రారంభ మాటతో ఆయన్ని ఉచ్చరిస్తారో ఆ ఉచ్చరించి ప్రస్తావించి ఇక తర్వాత అన్నీ కూడా ఏంటి అనంటే వాళ్ళకి బాగోలేదు, ఈళ్ళకి బాగోలేదు, జాబ్‌కి ప్రయత్నం చేస్తున్నాను, ఇల్లు కట్టుకుంటున్నాను, అప్పు సమస్యలున్నాయి. ఇదిగో బిడ్డలు లేరు, ఇదిగో వివాహం అవ్వాలా, బాబు పుట్టాలా, పాప పుట్టాలా, సమస్యలన్నీ పరిష్కరించబడాలా, కోర్టు సమస్యలు ప్రియమైన మిత్రులారా, ఈ విధమైనటువంటివి అడిగి, 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 అడిగి టైం అయిపోతాను, లేదా అలసిపోతాను, ఇంక చెప్పడానికి అయిపోయి అనుకుంటే మనం ఆమేనని చెప్తున్నాం. కానీ ప్రార్థనలో దేవునికి ఇష్టమైన అనుకూలమైనటువంటి భక్తి చేసేవారు ఎవరని ఆయన గుర్తిస్తాడు అనంటే ప్రార్థన అనగా మన సమస్యలను, మన అవసరాలను చెప్పుకోవడమే ప్రార్థన కాదు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ 119, 133లో ఆయన దేవుని సముఖములో విధేయతతో ప్రాధేయపడుతూ అంటున్న మాట ఏంటనంటే, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము. దేవా ఉద్యోగము చేత నన్ను స్థిరపరచని అనలేదు. వ్యాపారం వల్ల నన్ను స్థిరపరచండి అనలేదు. డబ్బు రీత్యా నన్ను స్థిరపరచండి అని అడగలేదు. ఈ లోకంలో సంతాన విషయంలో, కుటుంబ సభ్యుల విషయాల్లో ఓ గొప్పవారు కావాలి, ఆ విధంగా స్థిరపరచాలని ఆయన కోరుకోలేదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, వాక్యమును బట్టి, వాక్యము ద్వారా మమ్ములను స్థిరపరచండి. కాబట్టి ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని స్థిరపరిచేది దేవుని వాక్యమే. ఈరోజు దేవుని సేవకునిగా ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న నా జీవితములో కూడా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించక ముందు వరకు నేను ఎవరికీ అవసరం లేదు. ఎవరికీ నాతో పని లేదు. కానీ ప్రభువైన యేసయ్య ఆయనను అంగీకరించిన తర్వాత, ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని వాక్యముతో సహవాసం చేయడం వలన, దేవుని వాక్యం అంటే భయపడుతూ సువార్తను ప్రకటించడం వలన, దేవుని కొరకు నమ్మకంగా జీవించడం వలన ప్రియమైన మిత్రులారా, ఈరోజు దేవుడు ప్రయోజకుడిగా దేవుడు నిలవబెట్టాడు. కారణం ఏమిటి అనంటే దేవుని వాక్యము. ఈ సందర్భంగా చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఈరోజు దావీదు లోబడుతూ దేవుని సందులో చేసిన ప్రార్థన, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, నీ ఏ పాపమును
నన్ను ఏలనీయకుము. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా గమనించాలి. గొప్పవాళ్ళం అవ్వాలనంటే, స్థిరపరచబడాలనంటే, ఆశీర్వాదకరంగా ఉండాలనంటే, ఇతరులకు ఇచ్చేవారిగా ఉండాలంటే, సహాయం చేసేవారిగా ఉండాలనంటే ఖచ్చితంగా 100కి 100% దేవుని వాక్యమునకు లోబడాలి. వాక్యానుసారంగా జీవించాలి. ఈరోజు మనందరి ఆధారం క్రైస్తవుని యొక్క సమస్త ప్రాముఖ్యమైనటువంటి మూలం ఏది అనంటే వాక్యమే. వాక్యమే. ఎందుకనంటే ఈరోజు బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామంటే వాక్యములో చెప్పబడినటువంటి విషయాలు. ఈరోజు మన విశ్వాసానికి ఆధారం, మనం దూసుకొని పోవడానికి ఆధారం మూలాలు ఏంటి అనంటే దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడింది. వాక్యాన్ని చదివే కొద్దీ, వాక్యాన్ని వినే కొద్దీ, వాక్యాన్ని ధ్యానించే కొద్దీ ఈరోజు ప్రియమైనటువంటి మిత్రులారా, వాక్యానుసారమైన జీవితంలో మనము నడుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ధైర్యం పెరిగిపోద్ది. బలం పెరిగిపోద్ది. విశ్వాసం పెరిగిపోద్ది. దేవునిలో ఇంకా ముందుకు నడుస్తాం. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు ప్రభు మన పక్షంగా తప్పకుండా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పిల్లరా, అదే 119వ కీర్తనలో 18వ వచనంలో కూడా కీర్తనాకారుడు ఒక మంచి మాటను అక్కడ రాశారు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము. కనుక ఇందాక మనం ఆలోచన చేసాం. ప్రార్థన అంటే సమస్యలను చెప్పుకోవడం కాదు. ప్రార్థన అంటే ఎవరెవరి కోసమో ప్రార్థన చేయడం కాదు. అంటే చేయొద్దని చెప్పడం లేదు పిల్లారా. ఈరోజు కానీ దేవునికి అనుకూలమైన రీతిలో మారిపోవాలనంటే ఇలాంటి ప్రార్థన కూడా మనం కలిగి ఉండాలి. ఏంటా ప్రార్థన అంటే, ఇందాకేమో నీ వాక్యమును బట్టి నన్ను స్థిరపరచు నాయనా. ఏ పాపము నన్ను ఏలనివ్వద్దు ప్రభువా. నీ వాక్యాన్ని తప్పిపోకుండా, వాక్యానుసారంగా జీవించేలాగున మీ కృప నాకు దయచేయండి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ 18వ వచనంలో ఏమని అంటున్నారంటే, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులు తెరువుము. నీ ధర్మశాస్త్రములో చాలా గొప్ప గొప్ప సంగతులున్నాయి. నీ యొక్క వాక్యములో చాలా ఆశ్చర్యమైనటువంటి విషయాలు దాచబడి ఉన్నాయి. ఆ ఊరేటువంటి నీటి బుగ్గలాగంటి ఉన్నటువంటి ఆ జీవంగల దేవుని వాక్యములో ఉన్న ఆశ్చర్యమైనటువంటి సంగతులు నేను గ్రహించున్నట్లుగా నా మనోనేత్రాలు తెరవండయ్యా. నా ఆత్మీయ నేత్రాలు తెరవండి. నా ఆత్మ సంబంధమైనటువంటి నేత్రాలు తెరవండి అని దేవుని సముఖములో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే. ఈరోజు ప్రియటువంటి స్నేహితులారా, మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలి అనంటే, ఆశ్చర్యమైనటువంటి అద్భుతాలు చూడాలి అనంటే, ఆశ్చర్యమైనటువంటి సంగతులను కనపరిచేటువంటి జీవంగల దేవుని వాక్యముతో మనం సహవాసం చేయాలి. ఆ వాక్యము మన గుండెల నిండా, మన హృదయం నిండా, మన బ్రతుకు నిండా దేవుని వాక్యము చేత మనము నిండిపోతే మన జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. ఆశ్చర్యమైన సంగతులు మనం చూస్తాం. ఆశ్చర్యమైనటువంటి అనుభవాలను మనము సొంతం చేసుకుంటాం. ఈరోజు బైబిల్‌లో కొన్ని విషయాలు వింటున్నప్పుడు మనం ఆశ్చర్యపోతున్న సందర్భాలున్నాయి. పిల్లరా, కన్యమరియే గర్భాన పరిశుద్ధాత్మ వలన కుమారుడు పుట్టాడు. ఆయన లోకరక్షకుడు. ఆయన ఎదుగుతూ కూడా దైవికంగా ఎదుగుతూ ఉన్నప్పుడు, తర్వాత ఆయనకి ఏ పేరు పెట్టాలో దేవుడే బయలుపరిచినప్పుడు, ఇలాంటి సంగతులన్నీ వింటున్నప్పుడు ఆశ్చర్యం. ఆయనను చంపేసిన, సమాధి చేసిన, ఆయన తిరిగి లేచిపోవడం ఆశ్చర్యం. భక్తుల జీవితాలలో హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరలా ప్రార్థిస్తే బ్రతికించడం ఆశ్చర్యం. సేన అనేటువంటి దయ్యాలు 2000 దయ్యాలు పట్టిన వ్యక్తిని సామాన్యుడిగా మార్చడం ఆశ్చర్యం. 5 రొట్టెలు 2 చేపల్ని 5,000 మందికి సరిపడా పంచగా ఇంకా మిగిలేలా చేయడం ఆశ్చర్యం. ఈరోజు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని గంటలైనా చెప్పొచ్చు ఆశ్చర్య కార్యాలను గూర్చి. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడినటువంటి 66 పుస్తకాలలో ఏ వచన భాగాన్ని మనం పరిశీలన చేసినా దేవుడు చేసిన ఆశ్చర్యమే కనబడుద్ది. ప్రభువారు చేసిన అద్భుతాలే కనబడతాయి. ఈరోజు ఇన్ని ఆశ్చర్యమైన సంగతులు పరిశుద్ధ గ్రంథమైన జీవ గ్రంథంలో పెట్టుకొని ఈరోజు దాన్ని ధ్యానం చేయలేకపోతున్నామంటే, వాక్యాన్ని చదవలేకపోతున్నామంటే, వాక్యాన్ని శ్రద్ధగా దేవుని సన్నిధికి వెళ్ళి వినలేకపోతున్నామంటే, ఒకవేళ వినినా
దాన్ని హృదయంలో తీసుకొని పశ్చాత్తాపపడి సరిచేసుకొని దైవ చిత్తానుసారంగా ఈరోజు నడవలేకపోతూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ సందర్భంగా దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు జరగాలన్నా, ఆశ్చర్యమైన సంగతులు నీవు చూడాలన్నా, ఆశ్చర్యమైన అద్భుతాలు మన జీవితంలో మనము సొంతం చేసుకోవాలన్నా, ఈరోజు ప్రభు చెప్తున్న మాట, ఈ యొక్క ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు, నా మనోనేత్రాలు తెరువు, నా ఆత్మీయ నేత్రాలు తెరువు. నీ కొరకు బాధ్యత కలిగి, రోషం కలిగి బ్రతికేటువంటి మంచి బ్రతుకును నాకు దయచే తండ్రి అని దేవుని సముఖములో దావీదు ప్రార్థన చేసినట్లుగా, నేటి దినం నా ప్రియమైన స్నేహితులారా, మనము కూడా ఇలాంటి ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. కనుక అవసరాలను పొందుకునేటువంటి ప్రార్థన ఈరోజు మంచిదే గాని, ఆత్మీయంగా మనం బలపడితే కార్యాలు పొందడం చాలా తేలిక. దేవుని యొద్ద నుంచి సమాధానం పొందడం చాలా తేలిక. కనుక మన సమస్యలు, మన పరిస్థితులన్నీ కూడా దేవునికి చాలా తొందరగా వెళ్ళి అద్భుతమైన కార్యాలు జరగాలనంటే, దేవునికి మనము ఇష్టలుగా, అనుకూలంగా, దైవ చిత్తానుసారంగా, వాక్యానుసారంగా మనము జీవించేవారిగా ఉండాలని ప్రభువు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకని అంటున్నాడు, ఆ జీవాహారము నేనే, నేనే. ఈరోజు ఆ శ్రేష్టమైనటువంటి వాక్యము మీ కొరకు దాచబడింది, మీ కొరకు ప్రత్యేకించబడింది. ఈరోజు ఆ వాక్యమైనటువంటి దేవుడిని, దేవుడై ఉన్నటువంటి వాక్యమును ఈరోజు మనం నిర్లక్ష్యం చేస్తూ నిజంగా ఆశ్చర్యమైన సంగతులను చూడలేకపోతున్నామేమో, అద్భుతాలను అనుభవించలేకపోతున్నామేమో. ఈ సందర్భంగా ఒక చక్కని తీర్మానం తీసుకొని ప్రార్థించాల్సిన అవసరత ఉందని చాలా స్పష్టంగా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరొక వచన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే, నిర్గమాకాండము నిర్గమాకాండము 16వ అధ్యాయము 16వ అధ్యాయము 35వ వచనం. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కానాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ప్రియమైనటువంటి స్నేహితులారా, నేను ప్రారంభంలోనే ఉపోద్ఘాతంలో ఒక మాట చెప్తూ ఈ సందర్భాన్ని మీకు గుర్తు చేశాను. ఆ దినాలలో మరి ఇశ్రాయేలీయులు ఆ నివసింపవలసినటువంటి దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు వారు మన్నానే తినుచూ ఉన్నారంట. ప్రియమైనటువంటి స్నేహితులారా, వారు కానాను దేశపు పొలిమేరలు చేరే వరకు కూడా వారు మన్నాను తింటూనే ఉన్నారు. అంటే దీని భావం ఏంటంటే, ఈరోజు మన్నా దేవుని వాక్యమునకు పాల్చబడితే, మన్నా జీవంగల ధర్మశాస్త్రాన్ని వాక్యమునకు పాల్చబడితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో బయలుదేరింది మొదలుకొని వారు కానాను యొక్క పొలిమేరకు వచ్చే వరకు కూడా, ప్రియమైన మిత్రులారా, వారు ఆరోగ్యంగా, క్షేమంగా, సజీవంగా 40 సంవత్సరాలు రాత్రుళ్ళు పగలు వారు ప్రయాణం చేయగలిగారు అనంటే, శారీరకమైన శక్తి గాని, బలము గాని ఎందుకో పనిచేయదు. ఇక్కడ రాయబడింది చాలా స్పష్టంగా, వారు మన్నానే తినుచూ వచ్చిరి. ఈరోజు జీవంగల దేవుని వాక్యముతో ఉన్నవాడు, జీవంగల దేవుని వాక్యముతో సహవాసం చేసేవాడు, జీవంగల దేవుని వాక్యముతో ఏకమైపోయి లీనమైపోయేవాడు ఉన్నతమైనటువంటి శక్తిని సొంతం చేసుకోగలుగుతాడు. ఈరోజు బలమైనటువంటి కార్యాలు చేయగలుగుతాడు, బలమైన కార్యాలు చూడగలుగుతారు, బలమైన కార్యాలు అనుభవించగలుగుతారు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ వచన భాగాలను పరిశీలన చేయాల్సిందిగా నేను ప్రభువు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకనంటే, దేవుని యొక్క వాక్యముతో సహవాసం చేసేవాళ్ళు అపవాదికి, శోధనలకు, అప్పులకు, నిందలకు, అవమానాలకు భయపడాల్సిన పని లేదు. ఎందుకనంటే, వాక్యమే అన్ని విధాలుగా మనల్ని ధైర్యపరిచి, వాక్యమే తన చిత్తానుసారంగా మనల్ని నడిపిస్తది. కాబట్టి ఈరోజు అలాంటి అద్భుతమైన జీవం కలిగిన, శక్తి కలిగినటువంటి జీవాహారమైన దేవుని వాక్యముతో సహవాసం చేయకుండా, క్రైస్తవుణ్ణి, క్రైస్తవురాళ్ళని చెప్పుకుంటూ ఈరోజు నామకార్థమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ నువ్వు వెళుతున్నట్లయితే, ఇది దైవ చిత్తము కాదని, దైవ చిత్తానుసారమైన భక్తిని మనము చేయలేకపోతే దేవుడు మన ప్రార్థన వినడని, అంత మాత్రమే కాకుండా నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవడం
అది కలగా మిగిలిపోద్దని ఈరోజు చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ వాక్యం వింటున్నప్పుడు మీరుంటున్న స్థలములోనే, ఈ క్షణంలోనే ఒక నిర్ణయాన్ని తీసుకుంటూ, ఈరోజు ఇంతవరకు ఒకవేళ కొన్ని అనువైన కారణాల వలన నిర్లక్ష్యముతో దేవుని మందిరానికి, వాక్యానికి దూరంగా ఉన్నావేమో. వాక్యాన్ని విని కూడా ఈ చెవితో విని, ఆ చెవితో విడిచిపెట్టేస్తున్నావేమో. ఖచ్చితంగా వాక్యాన్ని పాటించాలి, అనుభవించాలని ఒకవేళ విన్నప్పుడు నిర్ణయం తీసుకొని బయటికెళ్ళిన తర్వాత దాన్ని కొనసాగించలేకపోతున్నావేమో. ఈ విధమైనటువంటి లోపాలు ఈరోజు నీలో, నాలో, మనలో ఎంతమందిలో ఉన్నా ఇప్పుడే సరిజేసుకొని, ఓ పిల్లరా, దేవుని యొక్క చిత్తాన్ని, ఉద్దేశాన్ని మనం ఈ క్షణమందు నెరవేర్చడానికి ఈరోజు నీవు సిద్ధంగా ఉన్నట్లయితే, ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు అంగీకరిస్తాడు. మన పరిస్థితులను స్థిరపరుస్తాడు. ఆశ్చర్యమైనటువంటి అద్భుతమైన కార్యాలు మనం అనుభవించేలా దేవుడు చేస్తాడు. కనుక అటువంటి కృప, అటువంటి సన్నిధి దేవుడు మీ అందరికీ కలగచేయునుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ఖచ్చితంగా విన్న వాక్యాన్ని బట్టి ఆ దేవుని సముఖములో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ, ఒప్పుకుంటూ సరిచేయబడదాం. దేవుని శక్తి చేత నింపబడదాం. ఈరోజు ఆ వాక్యము చేత ఈరోజు మనం జీవిస్తూ ముందు సాగిపోతూ దేవుని ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు సొంతం చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైనటువంటి సన్నిధిని బట్టి వందనాలు. అవును, ఈరోజు మా ఆధారం, మా ధైర్యం, మా అండ, మా అభివృద్ధి జీవం కలిగిన నీ వాక్యమే. ఈరోజు ఆ వాక్యమును మేము నిర్లక్ష్యం చేస్తూ, ఆ వాక్యమును వింటూ ఉన్నప్పుడు, ఈ వాక్యము నాకు కాదులే, నా పక్క వారికేమో, నాకు కాదులే, ఫలానా వారికే అనేటువంటి ఆలోచనలో మేము జీవిస్తూ ఉన్నాం. కానీ జీవంగల నీ వాక్యము ఎవరు వింటున్నారో వారితోనే మాట్లాడుద్దని, ఎవరైతే ఆ స్థలములో ఉన్నారో వారినే దర్శిస్తదని మీరు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు మా ధైర్యం, మా ఆధారం, మా సమస్తము వాక్యమే. ఈరోజు మా అందరి యొక్క నిరీక్షణ, మేము చనిపోతే లేదా మీరు అక్కడ వస్తే నిత్య జీవానికి వెళ్ళిపోతామనే ఆలోచన కలిగి ఉన్నాం. కానీ ఇదే భక్తిని కొనసాగిస్తే ఎవరు కూడా నా రాజ్యంలో ప్రవేశించలేరని మీరు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. నాయనా, నీ కొందనాలు. నీ ధర్మశాస్త్రంలో ఉన్న ఆశ్చర్యమైన సంగతులు మేము చూచినట్లుగా మా ఆత్మీయ నేత్రాలు తెరిచి సరిచేయబడ్డానికి సహాయం చేయండి. ఈరోజు విన్న వాక్యమును బట్టి వారి జీవితంలో ఒక నూతన కార్యాన్ని మీరు ప్రారంభించి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యం పట్ల ఆశ, వాక్యం అంటే తహతహలాడుతే మనసు, అయ్యా నీ సన్నిధి అంటే ఆసక్తి కలిగి పరుగులెత్తేటువంటి ఆలోచన ఈరోజు నా ప్రియ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు దృష్టించి, దర్శించి నీ సన్నిధిని కప్పి ఆశీర్వాదకరంగా ప్రభు ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నాయన, ప్రత్యేకంగా ఈ ప్రార్థనలో ఏకీవించిన వారిని, ఈ వాక్య భాగములో పాలు పొందిన వారిని, ఈ సహవాసములో ఉంటున్న ప్రతి వారిని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు దీవించండి. శారీరక స్వస్థత, అయా మానసిక ప్రశాంతత, ఆత్మీయ ఎదుగుదల, క్షేమాన్ని కలుగచేసి ముందుకు నడిపించండి. ఈ పరిచర్యను ఎందరైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో, పరిచయం చేస్తూ ఉన్నారో, పాలు భాగస్థులుగా పనిచేస్తున్నారు, వారందరినీ కూడా మీరు బహుగా దీవించి వారి అవసరాల అక్కర్లన్నీ తీర్చి నీ సన్నిధిని తోడుగా ఉంచండి. వారికి కలిగినటువంటి ప్రతి ఇబ్బంది నుంచి విడిపించండి. శ్రేష్టమైనటువంటి జాబ్స్ మీరు దయచేయండి. ఓ ప్రభువా, నీకు వందనాలు. బిడ్డలు ఏదైతే నీ సన్నిధిలో కన్నీరు గారుస్తూ ఆయా ప్రార్థన అవసరాలు నీ పాదాల దగ్గర పెడుతున్నారు, యేసు నామములో వారందరికీ జవాబు దయచేసి నీ కృపలో నడిపించి మహిమ పొందమని, పరిచర్య నానాటికి దీవించమని, ప్రోత్సహిస్తున్న ప్రతి బిడ్డను నూరంతుల దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి నీ సన్నిధి ఉంచుమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ మా కొరకు త్వరగా రానయ్యున్న యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 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 దేవుని శుభనామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను కొరకు ప్రార్థన చేయండి. మరి అనేక మందికి షేర్ చేయండి. మరి మీరు పొందుతున్న మేలులు కామెంట్స్ ద్వారా తెలియజేస్తూ దేవుని నామాన్ని ఘనపరిచి ప్రోత్సహించాలని మరొకసారి దేవుని సేవకునిగా కోరుతున్నాను. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.